వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. శవం లేచింది. అవును, మీరు వింటున్నది నిజమే. చెరువులో శవముందని సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ శవాన్ని పోస్టుమార్టానికి తరలించడం కోసం అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. వరంగల్ శివారులో ఈ విచిత్ర సంఘటన జరిగింది. చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం ఉందని పోలీసులకు 108 సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు 108 సిబ్బంది చెరువు నుండి లేచిన శవాన్ని చూసి బిత్తరపోయారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ కోవెలకుంట చిన్న చెరువులో సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక శవం తేలియాడుతూ కనిపించింది. దీనిని గమనించిన స్థానికులు 108 సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు 108 సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పోలీసు కానిస్టేబుల్ జాగ్రత్తగా శవం చేయి పట్టుకుని ఒడ్డుకు లాగే ప్రయత్నం చేశాడు. అంతే, ఒక్కసారిగా శవంలో కదలికలు కనిపించాయి. హాయిగా నీటిలో సేద తీరుతుంటే నన్నెవడురా డిస్టర్బ్ చేసింది అన్నట్టు వెనక్కి తిరిగి కోపంగా చూశాడు. కానీ వెనకాల పోలీస్ కానిస్టేబుల్ కనబడడంతో శవాసనం వేసిన సారు సల్లబడ్డాడు. గంటల కొద్దీ నీళ్లల్లో నీ వేషాలు ఏంటని పోలీసులు ప్రశ్నించడంతో వారికి గడుసుగా సమాధానం చెప్పాడు. లేచిన శవం ఏం సమాధానం చెప్పిందో తెలుసా? పక్కనే ఓ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నా. ఎండ తీవ్రత ఒక్కపోత తట్టుకోలేక సల్లదనానికి ఈ చెరువులో పండుకున్న సార్ అని చెప్పడంతో పోలీసులు 108 సిబ్బంది బిత్తరపోయారు. చల్లదనం కోసం శవాసనం వేసిన ఈ వ్యక్తిని చూసి అవాక్కవడం పోలీసుల వంతయింది. ఒక్క 50 రూపాయలు ఇస్తే కాజీపేటకు పోతా సర్ అని పోలీసులనే డబ్బుల అడగడం ఈ ట్విస్ట్ లో మరో కొసమెరుపు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.